ఏమో చెప్తున్నాడు ఒక లైన్ లో చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో, మీరు పండుగలు పబ్బాలు మీరు ఫంక్షన్లు చేస్తున్నప్పుడల్లా యేసు ప్రభు చెప్తున్న ఉపమానం డైరెక్ట్ ఇది. అవునా? రెడ్ లైన్స్ లో ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. యేసు ప్రభు స్వయంగా చెప్పుతున్నటువంటి స్టోరీ, కథ అనుకుందా. ఏం చెప్తున్నాడు? మీరు ఫంక్షన్లు చేస్తున్నప్పుడు, మీ ఇళ్లలో దావత్లు చేయాలనుకుంటున్నప్పుడు, లేకపోతే ఇంకేమంటారు, బిందు చేయాలనుకుంటున్నప్పుడు, మీరు నా బిడ్డలు కదా, మీరు నా పిల్లలు కదా. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలమా? హల్లెలూయా. దేవుని పిల్లలమా కుక్క పిల్లలమా? మీరు నా పిల్లలు కాబట్టి, నా బిడ్డలు కాబట్టి, నా బిడ్డలు ఈ విధంగా చేయమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపమాన రీతిలో, ఈ స్టోరీ ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? మీరు ఇంట్లో బిందు చేస్తే, ఒక పార్టీ చేస్తే ఏం చేయమంటున్నాడు? ఎవరిని పిలవమంటున్నాడు? మీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎవరిని పిలవమంటున్నాడు? చదవండి వాక్యం. ఫస్ట్ వచనం చదవండి. ఆ వచనం చదవండి. గట్టిగా చదవాలమ్మా, వాక్యం గట్టిగా చదవాలి. కోపం వచ్చినప్పుడు ఎట్లా అరుస్తాం మనం? వెరీ గుడ్. అయితే నీవు, ఇక్కడ ఉంటున్నావు అందరితో చెప్తున్నాడు యేసు ప్రభు, జాగ్రత్త వాక్యం వినాల. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను ఎవరిని పిలవాలంట? విందు చేసేటప్పుడు పూర్ పీపుల్ ని, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. నీవు ప్రతి ఉపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కాబట్టి నీవు ధన్యుడవగుదువు. హల్లెలూయా. నువ్వు ధన్యుడవుదువు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇది దేవుని బిడ్డలకే, క్రైస్తవులకే యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. గుడ్డి వారికి, అంగహీనులకు, చాతగానోళ్లకు, అనాథలకు నువ్వు బిందు చేసేటప్పుడు, పార్టీ చేసేటప్పుడు వాళ్ళని పిలువు అంటాడు. ఎప్పుడైనా చేసినామా? ఎప్పుడైనా చేసినామా? మరి చెయ్యాలా వద్దా? అది ఎవరికి చెప్తున్నాడు? యూదులకు చెప్తున్నాడా? శిష్యులకు చెప్తున్నాడా? ప్రత్యేకపరుచుకున్నటువంటి ప్రవక్తలకు చెప్తున్నాడా? అది ఆయన నామంలో విశ్వాసం నుంచి రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు, ప్రత్యేకంగా ఈ యొక్క అంశం నేను మీ దగ్గరికి ఎందుకు తీసుకున్నానంటే, ఇటువంటి గుణము దేవుడు బిడ్డలకు ఉన్నారు. అది దేవుడు కోరుకొనొచ్చు ఉన్నాడు. ఎందుకు వాళ్ళను పిలువమంటున్నాడు? ఇట్లాంటి వాళ్ళను, ముక్కు ముఖం తెలియని వాళ్ళని పట్టుకొని పిలువమని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకు పిలిపించి, వాళ్ళకు ఏదైతే వండి పెట్టినావో అది తినిపించి, వాళ్ళకు గిఫ్టులు ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళా నీకు కనిపించకుండా పోతారు. కాబట్టి మళ్ళా నీకు వాళ్ళు రిటర్న్ గా ఏమి ఇచ్చుకోలేరు. అందుని బట్టి అదే వాక్యం రాయబడింది. ఆ మాట చదవండి. వాళ్ళు మళ్ళీ నీకు రిటర్న్ దావత్ ఇస్తారా? వాళ్ళ ఇండ్లుంటే అసలు వాళ్ళకు, అమ్మ నువ్వు నాకు ఇంత మంచి భోజనం పెట్టినావు, బట్టలు పెట్టినావు, మంచి మర్యాద చేసినావు, ప్రేమగా చూసుకున్నావు, నేను కూడా దావత్ చేసినప్పుడు మా ఇంటికి పిలుస్తా రా అమ్మ అంటారా? అనలేరు వాళ్ళు. కాబట్టి నువ్వు చేసినటువంటి ఆ పుణ్య కార్యము, ఆ మంచి పని నిలిచిపోతుంది. కాబట్టి నువ్వు ధన్యుడు. హల్లెలూయా. వాళ్ళు రిటర్న్ నీకు ఇచ్చుకోలేరు. అదే నీ చుట్టాలకు దావత్ చేసేటప్పుడు, మీ చుట్టాలకు అమ్మో పలానా మీకు చెప్పకపోతే ఆమె ఏమనుకుంటుందక్క, మనం తప్ప ఎవరికి చెప్పినా చెప్పకుండా ఆయనకు మాత్రం ఖచ్చితంగా పిలవాలా, ఆమెకు మాత్రం ఖచ్చితంగా పిలవాలి, లేకపోతే మాట వచ్చేస్తుంది. నీవు ప్రతిపకారము పొందుదువని చెప్పెను. నీతిమంతుల
పునరుద్ధానం on the day of the resurrection day of the saints people, you will be rewarded. తెలుగులో మనం చెప్పండి. నీతిమంతుల పునరుద్ధానమందు, హల్లెలూయా, నీతిమంతుల పునరుద్ధాన దినమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని. ఇప్పుడు చేసిన చిన్న పనికి అప్పటి వరకు గుర్తుపెట్టుకుంటాడు ప్రభుల వారు. ఎప్పటి వరకు? పునరుద్ధానులైనటువంటి నీతిమంతుల పునరుద్ధానమైనప్పుడు నీకు ప్రతిఫలము అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. చేసినప్పుడు నువ్వు దీవించబడతావు, భూమి మీద ఉన్నప్పుడు చేసినప్పుడు దీవించబడతావు, పునరుద్ధానము దినమున కూడా నీకు రివార్డ్ చేయబడతాది, ప్రతిఫలం దేవుడు ఇస్తాడట. ఇట్లా చేయండి బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా చేసినావా? చేసావా? ఇక్కడనే ఉన్నారా అమ్మ? చేసామా? చేయలేదు, కానీ చేసామా? ఒక ఫంక్షన్ చేసామా? చేసామా? ఫంక్షన్ చేస్తూ ఫంక్షన్ పెట్టుకొని ఒక విందు పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళని పిలుస్తామా? ఎంతగానో ఆలోచిస్తుండేదమ్మా. నా భాష అర్థమవుతుందా, లేకపోతే ఇంటికి గుల్లం పెట్టేసి వచ్చినా, తారు మీద బట్టలు ఆరేసి వచ్చినా, లేదా గ్యాస్ బంద్ చేసి వచ్చినా లేదా అని అక్కడ పోతున్నాయా మీ ఆలోచనలు? ఇక్కడే ఉన్నారా? చేస్తామా? ఒక విందు చేస్తామా? సంఘముగా, హల్లెలూయా, సంఘముగా కలిసి అందరం ఒక విందు చేస్తామా? ఈ విందులో మన చుట్టాలను, మన క్రైస్తవులను, మన తాత ముత్తాతలను పిలుస్తామా? పద్మకు చప్పట్లు కొట్టండి. గొప్ప విషయం అన్నది. హల్లెలూయా. పిలుస్తామా వద్దా? కాబట్టి ప్రియమైన వారులారా, ఈ పని మనం చేయాలి. ఇగో జీవితం అనేది ఒకటే లైఫ్, ఒకటే డెత్, ఒకటే జీవనము, ఒకటే మరణము. ఆ ఒక్క జీవనములో, ఒక్క మరణములో దేవుడు నిన్ను రక్షించుకొని ఏర్పరచుకున్న తర్వాత ఆ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకోవాలి మనం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పనులు. అప్పుడు ఏమైపోతుందమ్మా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు, దేవుడు చెప్పిన రీతిలో మనం నడుచుకుంటున్నాం, చేస్తున్నాం. కాబట్టి ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పుకుంటూ వచ్చిన 3 ఆజ్ఞలు మీరు పాటించకున్నా కానీ కూడా ఇవి చేసినట్టయితే, పాటించకూడదంటే పాటించొద్దు అని అంటలేరు. 3 చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా ఈ యేసు ప్రభు చెప్తున్నటువంటి ఇష్టమైనటువంటి ఈ పనులు చేస్తే ఏ ఆశీర్వాదాలు అయితే మీకు ఇవ్వాలో, ఏం చేయాలో, మీకు ఎలా ఉంచాలో, ఎక్కడ ఉన్నతమైన శిఖరంలోకి మిమ్మల్ని తీసుకెళ్లాలో ఊహించలేము. హల్లెలూయా. ఊహించలేము. ఇప్పుడు కింగ్ డేవిడ్ ని దీవించినట్టే నన్ను దీవించు ప్రభు అని అంటాం. కాదు, సొలొమోను దీవించినట్టే నన్ను దీవించు ప్రభు అంటాం. పీటర్ను దీవించినట్టే నన్ను దీవించు ప్రభు. నో, వాళ్ళని అట్లా దీవించడు, కానీ నిన్ను వాళ్ళకంటే ప్రత్యేకంగా దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడో, ఎలా దీవిస్తాడో అనేది ఊహించలేము. హల్లెలూయా. హల్లెలూయా. అది స్పెషాలిటీ. ఆయన యొక్క ప్రత్యేకత. ఎందుకు? నువ్వు ప్రత్యేకంగా సృష్టించబడినావు కాబట్టి, యు ఆర్ స్పెషల్ కాబట్టి, నువ్వు ప్రత్యేకం కాబట్టి. నీలాగా ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ఉన్నారా? కొంతమంది అంటారు ముఖానికి తగ్గట్టు ముఖాలు 7 మంది కలిసి ఉంటారు అంటే ఉండొచ్చు, కొంచెం అక్కడెక్కడెక్కడెక్కడ ఉండొచ్చు. కానీ ఏళ్ళు పెట్టి చూడండి, కళ్ళు పెట్టి చూడండి, నువ్వే వాడే. ఎందుకు? యు ఆర్ స్పెషల్. ఆ స్పెషల్ బ్లెస్సింగ్ అనేది మనము స్పెషల్ గా ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలంటే స్పెషల్ పనులే చేయాలి, డిఫరెంట్ పనులే చేయాలి, దేవుడు చెప్పిన పనులే చేసుకుంటూ వెళ్ళాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారినే చేయాలి. అది ఇష్టపడి చేయాలా, అది సిద్ధపడి చేయాలా, అది అందరం ఒక తాటి మీదకి వచ్చి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏక మనసుతో యూనిటీగా ఉండి ఇది చేస్తాము అనే ఆసక్తి కలిగి చేయాలి. హల్లెలూయా. చేస్తాం. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుండగా ఆ మీటింగ్ లో యేసు ప్రభుల వారు కూర్చొని ఉంటూ ఉన్నారు. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను.
ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. చూసారా? రాసిందన్నమాట. ఆ ఊరిలోనే పాపాత్మురాలంట. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, యేసు ప్రభు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఒక బుడ్డిలో అత్తరు అంటే ఏంటిది? పర్ఫ్యూమ్. అత్తరు అంటే ఏమంటారు? सेंट इतर हिंदी में बोलते हैं उसको అత్తరు. తెలుగులో అత్తరు అని ఉన్నది. అత్తరు తీసుకొని వచ్చి ఒక బుడ్డిలో అత్తరు పోసుకొని వచ్చి వెనకకెళ్ళి వచ్చిందంట. బ్యాక్ డోర్ నుండి వచ్చిందంట. ఆయన పాదములను తడిపి బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఎంకకెళ్ళి వచ్చింది, కాళ్ళు కడిగింది, కన్నీళ్లతోటి కాళ్ళు కడిగిందంట. కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడిచి, హల్లెలూయా హల్లెలూయా, టవల్ తోటి కాదు, తన వస్త్రముతో కాదు, యేసు ప్రభు కాళ్ళను కన్నీళ్లతో తడిపి ఎంటికలతోటి తన తల వెంట్రుకలతో తూడ్చిందంట. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడదామా? ఎంత అద్భుతంగా ఉంది. హల్లెలూయా. ఇది ఆరాధన అంటే, ఇది నమ్మడము అంటే, ఇది ప్రభు దగ్గరికి చేరడం అంటే దీనే అంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎంటికలతోటి తుడిసి, తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఆ అత్తరు వాటికి పూసెను. ఆ కాలం పూసిందంట. అర్థం. ఆ ఊర్లో ఉంటున్నటువంటి పలానా ఆమె అని అంటే, ఆమెనా, ఆమె గురించి తెలియదా నీకు అని బదలాంగా అయిపోయినటువంటి ఆమె యేసు ప్రభు మీటింగ్ లోకి వచ్చి, యేసు ప్రభు అక్కడ ఒక దగ్గర మీటింగ్ చేస్తున్నాడని తెలిసి అక్కడ యేసు ప్రభు కూర్చున్నాడని కనుక్కొని, ముందుకెళ్ళిపోతే వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు, చంపుతారని భయపడి వెనుకకెళ్ళి వెళ్ళి డైరెక్ట్ యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లను తల వెంట్రుకలతోటి తుడుస్తూ ముద్దు పెట్టుకొని ఆ అత్తరును పాదాల మీద పూస్తూ రాస్తూ ఆయన ఆరాధించింది. హల్లెలూయా. ఆయన దరికి చేరినారు. హల్లెలూయా. తర్వాత ఏమైంది? ఏం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నా చూడండి ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క ఉపమానం యొక్క పాఠము మనం ఏం నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, అది చాలా ప్రాముఖ్యమైనది. చదవండి. ఆయనను పిలిచి పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండుట. ఈయన ప్రవక్త కదా, ప్రవక్త అని చెప్పగలుగుతున్నాడు కదా, యేసు ప్రభు దైవ కుమారుడు అని చెప్పగలుగుతున్నాడు కదా అని అక్కడ ఉంటున్నటువంటి పెద్ద మనుషులు ఉంటారు కదా. అర్థమవుతుందా? అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో, ఈయన ప్రవక్త అని చెప్పగలుగుతున్నాడు, దైవ కుమారుడు అని చెప్పగలుగుతున్నాడు. ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో, ఎవతో ఏమో, ఈ స్త్రీ ఎటువంటిదో ఏమో, యువతి అని ఉన్నదాడ. ఇంగ్లీష్ లో మంచిగా ఉంది, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ షీ ఈస్ అని ఉంది. తెలుగులో పచ్చి భాషలో ఉన్నది, ఎవతో ఏమో ఇది. మరియు ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. పరిచయుడు ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు, కానీ బయటికి చెప్పడానికి దమ్ము సరిపోలేదు. మనసులో అనుకున్నాడంట. ఎట్లాంటి ప్రవక్త కదా, దైవ కుమారుడు కదా, ఇది ఎటువంటిది, ఎవతో ఎట్లాంటి క్యారెక్టర్ కలిగినది, ఎన్ని కుటుంబాలను పాడు చేసినది తెలియదు ఆయనకు. అయినా ఆయన కాళ్ళు పట్టుకొని ముట్టుకుంటూ ఉంటే
పర్మిట్ చేస్తున్నాడు ఏంది అని అనుకుంటున్నారు అక్కడ ఉండే పెద్ద మనుషులందరూ కూడా. అందుకు యేసు హల్లెలూయా